హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సరికొత్త నూతన హైబ్రిడ్ వంగడం అయినటువంటి దీని కోడ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పేరు రాలేదండి. దీని కోడ్ మాత్రమే చెప్పగలము. 21H315 అనే రకాన్ని మనం చూడడానికి వచ్చాము. ఈరోజు తేదీ వచ్చేసి 28 డిసెంబర్ 2024 అండి. మనం ఉన్న ప్రదేశం వచ్చేసి కంపాడు గ్రామం, సిబిలగల్ మండలం, కర్నూలు జిల్లాలోని వీరేష్ గారి పొలంలో ఉన్నాము. యాక్చువల్గా కంపెనీ వచ్చేసి నూతన హైబ్రిడ్ వంగడాన్ని ముందుగా ఆర్ఎండిలో, అంటే మాకు సొంత ఆర్ఎండి ఉందండి. ఆర్ఎండి మీన్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఈ రీసెర్చ్ ఆర్ఎండిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ముందుగా వీళ్ళు ఒక విత్తనాన్ని కనుక్కొని దాన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాగైతే సెట్ అవుతుందో రైతులకు కూడా అదే విధంగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ ముందుగా ఆర్ఎండిలో సెట్ చేసిన తర్వాత రైతులకి శాంపుల్ రూపంలో ఇచ్చి వీళ్ళ వాతావరణానికి మరియు రైతులకు ఏ విధంగా సెట్ అవుతుంది, మరి కాయ సైజు కానీ, కాయ నాణ్యత కానీ, కాయ పట్టే విధానం అంటే కాప్ సెట్టింగ్ విధానం కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే రైతుకి ఏ విధంగా మార్కెట్లో పోయిన తర్వాత మంచి రేటు, మరి వెయిట్ అంటే తూకాల శాతం కానీ ఏ విధంగా వస్తుందనే విషయాన్ని మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా రైతులందరికీ కూడా డెమో శాంపుల్ రూపంలో ఇచ్చాము. అదే కోవలో మనం ఇప్పుడు వీరేష్ అనే రైతుకి ఇచ్చాము శాంపుల్ రూపంలో. మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న పైరు ఎగ్జాక్ట్గా 120 డేస్ అండి. ఇది చూడొచ్చు, ప్రతి చెట్టు కూడా సైజు కింద నుంచి కాపు అంటే దగ్గర కాపు ఉండి మీడియం లెంత్లో ఉండి, ఇది ఆ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ కాదండి. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి కొత్త వంగడం ఓన్ సెగ్మెంట్. అంటే ఏ కంపెనీల్లో రాని వెరైటీని ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు కొత్తగా నూతన వంగడాన్ని కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్న వంగడాన్ని రైతుకి శాంపుల్ ఇవ్వడంతో ఆ శాంపుల్ ఏ విధంగా వచ్చిందని మేము ఫాలోఅప్ చేసిన తర్వాత ఈరోజు మీరు చూపిస్తున్నాం కదా, ఎలాంటి సైజులు కానీ, మరి కింద నుంచి కాపు విధానం కానీ, లేకపోతే ఇక్కడ ఉండే వాతావరణానికి సెట్ అయ్యి ఏ విధంగా కాపు సెట్ అయింది, మరి ఆ కాపు సెట్ అయిన విధానాన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే దగ్గర కాపు, మరి గెనుకులు కూడా దగ్గర ఉండి చెట్టు కూడా పైన వరకు, అంటే ఇంత పైన వరకు చూడండి, ఎక్కడ చూసుకున్నా కూడా కాపు దగ్గర కాపులో ఉండి, మరి రెడ్ ఫ్రూట్స్ కూడా చాలా కలర్లో ఉండి, మరి రేపొద్దున మార్కెట్లో పోయిన తర్వాత కూడా మంచి కలర్లో ఉండి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని చెట్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, చూపించండి. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, మీరు కింద నుంచి కూడా కాపు సెట్ అవుతూ మరి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే రకం అండి. కొత్త నూతన హైబ్రిడ్ వంగడం అంటే ఇప్పుడు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కొత్త వంగడాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఇంకా రిలీజ్ చేయలేదండి. యాక్చువల్గా ఇది డెమో రూపంలో రైతుకి ఇచ్చాము. చూడవచ్చు, కింద నుంచి ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. ఇదో కాయ సైజు కానీ చూపేమ్మా. చెట్టు చుట్టూ ఇది ఒకే చెట్టు అండి, ఒకే చెట్టు చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇదో కాయ సైజులు కానీ, మన తెగుళ్ళు తట్టుకునే విధానం కానీ చూడవచ్చుగా. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. కాపు ఎక్సలెంట్ సెట్ అవుతూ కరెక్ట్ మీడియం సైజులో కాయ, అంటే అటు చిన్న కాకుండా అటు లెంత్ కాకుండా మీడియం సైజులో ఉండి పంజెన్సీ అలాగే ఉండి, మరి మార్కెట్లో మంచి ధర పలికే కూడా అవకాశం ఉండే రకము. దయచేసి రైతులందరూ కూడా ఈ రకాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలామంది రైతులు మమ్మల్ని ఏ విధంగా అడుగుతున్నారంటే కొత్త వెరైటీలు ఏమైనా వచ్చినాయా అనే రకాల్లో మమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి రైతులకు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చూడవచ్చు, ఒకే చెట్టు చూడండి, చూడవచ్చు ఎట్లా పట్టింది చూడవచ్చు. అంటే ఎక్కడ గాబు లేకుండా, అంటే ఆకు తక్కువ కాయ ఎక్కువ కనిపిస్తుంది. సరే చూపించమ్మా. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, మంచి కాపు అండి, చాలా మంచి కాపు, చాలా దగ్గర కాపు. సైజులు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఎందుకంటే మనకి తెంపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండే రకం ఇది. మరి కాయ కలర్ కూడా చాలా
బాగుంది. వెయిట్ కూడా చూస్తున్నాము, వెయిట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. చూడండి ఎక్కడ చూసినా కూడా కాయ చూడండి, కాయలు మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నాయి, ఆకు కన్నా కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దయచేసి రైతు సోదరులందరూ కూడా మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన వంగడం అయినటువంటి దీని కోడ్ వచ్చేసి ఇంకా పేరు లాంచ్ కాలేదండి. దీని కోడ్ మాత్రమే చెప్పగలము. 21H315 అనే కోడ్ ఈ విత్తనాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా అలాగే కాపు విధానం కానీ, కింద నుంచి సెట్ అయ్యే విధానం కానీ, కాయ సైజు కానీ, మన నాణ్యత కానీ చాలా ఎక్కువ ఉంది. ఎలాంటి డ్యామేజ్ లేకుండా కూడా మన కింద నుంచి కూడా పైన వరకు చివరి కొమ్మ దాకా కూడా కాపు అలాగే సెట్ అవుతూ మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ రకాన్ని మీరు ఖచ్చితంగా మా టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీరు ఖచ్చితంగా ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. చూడొచ్చుగా వంగిపోయిందండి చెట్టు, కాపు మోసిన తర్వాత వంగిపోయింది. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, పైన వరకు చూడండి. అంటే టాలరెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందంటే, అంటే వ్యాధి నిరోధక శక్తి, అంటే ఏదైనా వ్యాధులు వాతావరణంలో మార్పులు వచ్చి వ్యాధులు ఏమైనా వస్తే కనుక ఆ వ్యాధులను కూడా తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది కొత్త రకం, అంటే నూతన వంగడం అంటే కొత్త హైబ్రిడ్ ఇప్పుడు శాంపుల్గా ఇచ్చినాం కదండి, ఇది చూపిస్తున్నాం మీకు. తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ కూడా మా కంపెనీ లాంచ్ చేస్తే 100% ఈ రకాన్ని మీరు వేసుకొని రైతు సోదరులందరూ కూడా మంచి దిగుబడి సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ చూపించండి, ఏ చెట్టైనా చూసుకోవచ్చు. చూడండి అట్లా చూపించాం. చూడొచ్చు చెట్లు వంగిపోయినాయి చూడండి, చెట్టు మోయలేక వంగిపోయింది కిందకి. చూసారు కదండి. ఈ వీడియోని ప్రతి ఒక్క రైతు కూడా చూసి మరి ప్రతి ఒక్కరికి షేర్ చేసి మరి నూతన హైబ్రిడ్ వంగడాన్ని మీరందరూ కూడా వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటూ టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.